సినిమా ప్రమోషన్కి ఏది అనర్హం కాదు అన్నట్టు సాగుతోంది. తండ్రి సినిమా ప్రమోషన్కి పిల్లలు కూడా కష్టపడుతున్నారు. వారసులే ప్రోగ్రామ్కి హైలైట్గా మారారు. ఇంతకీ ఆ వారసులు ఎవరు? ఆ ప్రోగ్రామ్ ఏంటి? హీరో ఎవరు? చూద్దామా? అన్స్టాపబుల్ సీజన్ 4 కు అల్లు అర్జున్ రెండోసారి వచ్చాడు. రెండోసారి అడగడానికి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏముంటాయా అనుకుంటే ఫస్ట్ ఎపిసోడ్ సందడిగా నడిచింది. బన్నీ తల్లి నిర్మల రావడం విశేషమైతే సెకండ్ ఎపిసోడ్ లో బన్నీ కొడుకు కూతురు అయాన్ అర్హా గోలగోల చేశారు. 22న ఆహాలో ముందుకొచ్చే రెండో ఎపిసోడ్ ప్రోమోను రీసెంట్ గా రిలీజ్ చేశారు. బన్నీ కూతురు అర్హా చెప్పిన తెలుగు పద్యంతో బాలకృష్ణ ఫిదా అయిపోయాడు. అసలే తెలుగును తెలుగుదనాన్ని ఇష్టపడే బాలకృష్ణను అర్హా తన స్వచ్ఛమైన తెలుగులో ఇంప్రెస్ చేసేసింది. పుష్ప 2కు దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ నచ్చకపోవడంతో తమన్, అజనీష్, శ్యామ్తో రికార్డింగ్ చేస్తున్నారు. దేవిశ్రీ అల్లు అర్జున్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న వార్తలకి అన్స్టాపబుల్ లో ఫుల్ స్టాప్ పెట్టారు. లైవ్ లో దేవిశ్రీతో ఫోన్ చేసి మాట్లాడి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు బన్నీ. ప్రోమోతో పాటు బన్నీ మాటలు కూడా బాలయ్యను ఆకట్టుకున్నాయి. నీ ప్రేమలో పడిపోయా అంటూ హగ్ చేసుకోవాలంటూ టీజర్ కట్ లో షార్ట్స్ చూస్తుంటే ఈ ఇద్దరి మధ్య టాపిక్స్ చాలా సరదాగా సాగినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ గురించి రాజమౌళి, అనిల్ రావిపూడి, హరిశంకర్ తో పాటు కిరణ్ అబ్బవరం, విశ్వక్ సేన్ వంటి యంగ్ హీరోలు స్పందించిన మెగా హీరోల్లో ఒక్కరు కూడా మాట్లాడలేదు. మెగా హీరోలతో దూరం పెరిగిన అన్స్టాపబుల్ తో నందమూరి ఫ్యాన్స్ కు బాగా దగ్గరయ్యాడు బన్నీ.